ప్రార్థన చేయటం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా. మరి ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, పరలోకము తెరవబడాలి అంటే దానికి 3 సూత్రాలు, 3 keys టు an open heaven. ఏమంటే యాకోబు రాసిన పత్రిక 1:17 ప్రకారం శ్రేష్టమైన ప్రతి ఈవి ప్రతి వరము పర సంబంధమైన జ్యోతిడి మగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటున్నాడు. కనుక మన ఏ ఆశీర్వాదము కావాలన్నా, దీవెన కావాలన్నా, ఈరోజు నేను మనీ గురించి చెప్పట్లేదు, దీవెనల గురించి మాత్రమే చెప్తున్నా. నీ కొరకు పరలోకము ఓపెన్ అవ్వాలంటే నీకు 3 keys దేవుడు ఈరోజు ఇస్తున్నాడు. 1, స్థిరమైన పట్టుదల ప్రార్థన నీకుందా చెక్ చేసుకో. 2వది డెలిజెంట్లీ, శ్రద్ధగా విధేయత కలిగి మనం దేవుణ్ణి వెతకాలి, విధేయత. 3వది ఏంటంటే సాక్రిఫైషియల్ గివింగ్, త్యాగపూరితంగా మనము దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చినప్పుడు మనీ ఒక్కటే కాదు, నీ యొక్క శరీరమును, నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ ప్రవర్తన అంతటి యందు, నీ టైంలో ప్రతి దానిలో కూడా త్యాగపూరితమైన కానుకను మీరు ఇచ్చినప్పుడు, సమయాన్ని మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆకాశవాకులు అంటే పరలోకం అనేది తెరవబడుతుంది. ఈ 3 సూత్రాలు, 1 ప్రార్థన, 2వది విధేయత, 3వది దేవునికి ఇవ్వటం. ఈ 3 keys ఎవరి చేతులు అయితే ఉంటాయో ఖచ్చితంగా వారి జీవితంలో ఆకాశము తెరవబడుతుంది. దానికి ముందుగా ప్రతి ఒక్కరూ ఆకాశము తెరవబడి గొప్ప దీవెనలతో మనం నింపబడాలి అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు వలె మనము ఫస్ట్ దేవుని దగ్గరికి రావాలంట. మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు ఎలా ఉన్నాడు. ఆస్తి ఉంది, తండ్రికి 2 కొడుకులు, కానీ అతనిలో ఏంటంటే రెబల్గా ఉండి లోకానుసారంగా జీవిస్తూ తన తండ్రి నుంచి ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు. ప్రతి వ్యక్తి కూడా ఎంత ఉన్నా దేవునికి వ్యతిరేకంగానే ఉంటాడు. 2వది రియాలిటీ ఏంటంటే, తన ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయినప్పుడు, ఆస్తి అంతా అయిపోయినప్పుడు తనకున్న దేవుని దగ్గర అంటే తన తండ్రి దగ్గర ఉన్న అధికారం, హోదా, సంతోషము, సమాధానము తెలుసుకున్నప్పుడు తనకున్న కరువు పరిస్థితిలో నుంచి ఆ రియాలిటీకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వది ఏంటంటే, ఎప్పుడైతే నీవు పాపివని గ్రహించి పరివర్తన చెంది దేవుని దగ్గరకు వస్తావో, రెస్టరేషన్ ఏంటంటే నువ్వు డబ్బు నాశనం చేసినా, నీ శరీరం పాడు చేసుకున్నా, ఎప్పుడైతే నువ్వు రిపెంట్ అవుతావో, పశ్చాత్తాప పొందుతావో, ఖచ్చితంగా నా దేవుడు నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. మరలా ఆ బిడ్డకు స్నానం చేపించి రాజవస్త్రాలు ఇచ్చి విందు చేసి తండ్రి సంతోషిస్తాడు. ఈ 3 keys ఈరోజు ఎవరికైతే కావాలో దేవుని పట్ల ఉన్న వ్యతిరేకతను నుంచి దూరమయ్యి నిన్ను నీవుగా పాపినని గ్రహించి పరివర్తన చెంది దేవుని దగ్గరకు వస్తే, అంటే క్రీస్తులో రూపాంతరత పొందితే, నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చానంటున్నాడు. కనుక ఖచ్చితంగా ఈ 3 సూత్రాలు మీలో పనిచేస్తాయి.
ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే స్థిరమైన పట్టుదల ప్రార్థన నీకుందా? చాలా మంది, నిన్న ఒక సహోదరుడు అన్నాడు, ఎందుకు క్రైస్తవులు 20 సంవత్సరాల నుంచి అదే బాధలతో, రోగాలతో, అప్పులతో ఉంటారంటే, చాలా మంది 90% ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వస్తారు. కానీ బైబిల్ క్లియర్ గా చెబుతుంది, అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, అలాగే యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు, శిష్యులు కూడా ప్రార్థన చేశారు. కనుక మనకేముండాలంట? పట్టుదల, స్థిరమైన ప్రార్థన మనకు ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటే గగనము చీల్చుకుని పరలోకం అంట భూమి మీదకి దిగుతుందంట, ఎప్పుడైతే నువ్వు మోకరిస్తే. వాక్యానుసారంగా చూద్దామా? యెషయా గ్రంథము 64 అధ్యాయంలో 1 నుంచి 2 వరకు ప్రభు అంటున్నాడు, ఇక్కడ గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిన పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుదుగాక. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థిస్తావో గగనము చీల్చబడి ఒక దూత వచ్చి, నా దేవుని యొక్క శక్తి బలమేందో, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఏ కొండలైన మెట్టలైనా కూడా తొలగిపోతాయి అంటండి. జ్ఞాపకం చేసుకో సహోదరుడా, ప్రార్థన లేని బ్రతుకంట శూన్యము. ఏంటంటే ఎంతవరకు ఆ టీవీలో చూస్తాం, ఫోన్ చేస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మంచిదే. మరి నీవు కూడా పట్టుదలతో గనుక ప్రార్థన చేస్తే గగనము చీల్చుకుని ఆశీర్వాదాలు నీ ఇంటిలో ఖచ్చితంగా కుమ్మరించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభు అంటున్నాడు, నీతో నాతో మాట్లాడే మాట ఇక్కడ నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో కూడా, యెహోవా అగ్నితోనూ సీనాయి పర్వతం మీదకి దిగిరాగా. మోషే గారు, యెషయా ప్రార్థన చేశాడు, గగనము చీల్చుకుని ప్రభు దిగి వచ్చాడు. అలాగే ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి, సీనాయి పర్వతం మీదకి అగ్ని దిగి వచ్చినదంట. అంటే దేవుడే దిగి వచ్చాడంట. అంటే ఒక మానవుడిగా మంచి భక్తి చేసినప్పుడు పరలోకము ఖచ్చితంగా తెరవబడుతుంది. మోషే ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎలా ఉందంట, ఆ యొక్క ప్రాంతమంతా కూడా అగ్నిమయమైపోయిందంట. ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కొక్కసారి తెల్లవారుజామున 2-3 ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడటం, ఆ దేవుని సన్నిధి కుమ్మరించబడటం మేము అనేక సార్లు చూసాం. అందుకని ఆయన సన్నిధిని అనుభవించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరగాలంట. అలాగే మోషే ప్రార్థించినప్పుడు సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధి గగనము చీల్చుకుని ఆ పర్వతం మీదకి వచ్చింది. ఆమేన్. మరి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 9 నుంచి 16 వరకు చూస్తే మనందరికీ తెలిసిన వాక్యమే. పేతురు 12 గంటల సమయంలో మిద్ది మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది. ఆయన ప్రార్థనలో పరవశించినప్పుడు మీరు చదవండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 9 నుంచి 16 వరకు చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద పాత్ర, ఒక దుప్పటి కప్పబడి చతుష్పాది జంతువులతో దానిలో ఉంటుందంట. అంటే సకల జనులకు రక్షణ కలగచేసే దేవుడు ఏ మానవుని కూడా ఆయన ఆటంకపరచుడనే సాదృశ్యము చెప్పటానికి ఆకాశము నుండి అమూల్యమైన పాత్ర దిగినదండి. అందుకని దావీదు అంటాడు, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, ఆ యెహోవావలే నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృజించాను. ఓకే, కొత్త నిబంధనలో చూస్తే పేతురు ప్రార్థించినప్పుడు, ఆయన పరవశించినప్పుడు, ఆయన ఆకలి కొన్నప్పుడు, ఆత్మీయ ఆకలి కొన్నప్పుడు పరలోకము నుంచి ఒక పాత్ర దిగి వచ్చినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూస్తే ఆకాశం తెరవబట్టం చూస్తే మనందరికీ తెలిసిందే, యేసు ప్రభు ఆయన కూడా యోర్దాన్ నదిలోనికి వెళ్ళినప్పుడు బాప్తిసం తీసుకోవటానికి లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసమును పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పావురు వలె పరిశుద్ధాత్మ ఆయన మీద దిగిరాగా. ఈరోజు ప్రతి ఉదయకాలమున చాలామందికి ప్రార్థన
కరువైపోయింది, అందరూ బిజీ అయిపోయారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తెల్లవారగానే రాత్రంతా ప్రార్థించేవాడంట. ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే చక్కగా పట్టుదలతో స్థిరంగా ప్రార్థన చేస్తారో ఆకాశం పరలోకం తెరవబడుతుంది, మీ కుటుంబంలో దీవెనలు కుమ్మరించబడతాయి. యేసు ప్రభు కూడా ప్రార్థించినప్పుడు పరలోకము తెరవబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అనేది నీ యొక్క భవిష్యత్తుకి ఒక మంచి కీ అండి. ప్రార్థన లేకపోతే నువ్వు శక్తిహీనుడవుతావు. ఆమేన్. రెండవది చూద్దాం, డెలిజెంట్ ఒబీడియన్స్. శ్రద్ధగా, కొంతమంది నిర్లక్ష్యముగా విధేయత చూపుతారు. మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, దేవునికి ఇద్దాం. నో 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 నో. ఘనతకు ముందంట ఏముంటుందో తెలుసా? వినయం ఉంటుందంట. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. రెండో కీ ఏంటంటే డెలిజెంట్ ఒబీడియన్స్. ఎవరైతే శ్రద్ధగా విధేయత కలిగి దేవుణ్ణి వెంబడిస్తారో సెకండ్ కీ, ఖచ్చితంగా వారు కూడా దీవించబడతారు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో మీరు 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు ప్రతి క్రైస్తవుడు, మరలా చెబుతున్నా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు మీరు కంఠస్థం చేసి మీరు పదే పదే వాటిని ధ్యానించండి. ఎందుకంటే బైబిల్ ప్రకారం 8,810 వాగ్దానాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు అవన్నీ క్రీస్తునందు అవును ఆమేనని. మరి ఎన్ని వాగ్దానాలు మనము స్వతంత్రించుకున్నాం, నెరవేరనియో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14లో మొట్టమొదటి మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞానుసారంగా నడిస్తేనంట, అక్కడ ఎక్సలెంట్ ఓడనంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. మనందరికీ తెలిసిందే, ఈ పట్టణంలో నీ పొలములో నీ పిండి పిసుకు తొట్టియు గంపయు అప్పు చేయగా అప్పిచ్చేదమంటాడు. ఆకాశము నుంచి మంచి ధననిధిని కురిపిస్తానంటున్నాడు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే వాక్యము, మన ప్రాబ్లం ఏంటంటే ప్రార్థన యొక్క లోపము. ఎప్పుడైతే ఆయన అంటున్నాడు, భూజనులందరి దృష్టిలో, సమస్త భూజనులందరి దృష్టిలో నిన్ను నేను హెచ్చించేదని అంటున్నాడు. అప్పు చేయవుగానే అప్పిచ్చేదం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి వాగ్దానం ఎవరికైతే విధేయత కలిగి ఉంటుందో ఖచ్చితంగా ఆకాశము నుండి, అదే 28లో 11వ వచనములు అంటాడు, ఆకాశము నుండి మంచి ధననిధిని మీకు కురిపిస్తాను, అనేక జనములకు మీరు అప్పిచ్చెదరుగానే అప్పు చేయవంటాడు. ఇట్టి వాగ్దానము మీరు ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో వారి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ప్రభు అంటున్నాడు, మీరు విధేయత కలిగి ఉంటే ఆ 28:12 వచనము మీ జీవితంలో నెరవేరుతుంది. మూడవది చూద్దాం. మూడో కీ ఏంటంటే సాక్రిఫైషియల్ గివింగ్. ఇక్కడికి వచ్చే వరకు మనకేమవుతుందంటే ఇవ్వటం. ఏమి ఇవ్వాలి? నీ శరీరమును ఆయనకి సమర్పించుకోవాలి, నీ ప్రాణమును ఆయనకి సమర్పించుకోవాలి, నీ ఆత్మను ఆయనకి సమర్పించుకోవాలి, నీ సమయాన్ని ఆయన కొరకు వినియోగించాలి, త్యాగం చేయాలి. రోజుకున్న 24 గంటల్లో కనీసం 10%, 2 గంటల 40 నిమిషాలు. కానీ మనం ఎంత సమయము దేవునికి మనం ఇస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఇక్కడ కొర్నేలు అనే భక్తుడు ఉంటాడు. ఇతను 100 మంది మీద అధికారి ఉంటాడు. కానీ ఇతడు భక్తిపడి ఉండి అతని ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ప్రజలకంట బహుధర్మము చేసేవాడిగా ఉన్నాడంట. ఈరోజు మనం భక్తి చేస్తాం, ఎంతవరకు మనకి రావాలి, కానీ మన బంధువులను చూడడం, రక్త సంబంధాలను చూడడం, అన్నచెల్లులను చూడడం, ఎంతవరకు నీ బ్రతుకే. ఇక్కడ ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. ఇలాంటి నువ్వు భక్తి చేసావనుకో వేస్ట్. కానీ రెండవది ఏమంటున్నాడంటే, నీవు త్యాగపూరితమైన కానుక, త్యాగపూరితమైన సమయము, నీ శక్తిని నువ్వు దేవుని కొరకు వినియోగించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆకాశవాకుళ్ళు విప్పబడతాయి. 3 గంటల సమయంలో ఒక దూత వచ్చి ఆకాశం నుంచి దిగి వచ్చి కొర్నేలుతో మాట్లాడింది. ప్రార్థిస్తే, దేవునికి విధేయత కలిగి ఉంటే, అలాగే మూడవది మనం ఏం చేయాలంటే త్యాగపూరితంగా మనం దేవునికి ఇవ్వవలసినవన్నీ ఇస్తే. అలాగూ ఇవ్వకపోతే మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6 నుంచి 10 వరకు ప్రభు అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి వారికి దేవుడు ఆయన క్రియలను కనపరుస్తాడంట. మనందరికీ తెలిసిందండి,
ఎవరైతే దేవునికి వారి సమయాన్ని కానీ వారి శక్తిని కానీ ఆయన చెప్పినట్లు మీకొచ్చిన దానిలో దశమ భాగమును మీరు ప్రతిష్టార్పణంగా ఇవ్వకపోతే అన్యజనుల వలె మీరు శాపగ్రస్తులవుతారని ఖచ్చితంగా మలాకి 3:9 ప్రకారం. శాపగ్రస్తులు అంటే అదేదో కుష్టివ్యాధి రావటం కాదు. నీకు ఎంత వచ్చినా నీకు సరిపోదు, నెమ్మది ఉండదు. అందుకని ప్రభు అంటున్నాడు 10వ వచనములో, నా మందిరములో ఆహారము ఉండునట్లు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు శోధించిన ఎడల పరలోకము తెరవబడి ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంతగా విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తానంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మా చర్చిలో ఒక కుమారుడు ఉన్నాడు. ఎప్పుడైతే తను విత్తుచూ ఉన్నాడో ఇప్పుడు ఆయన తన యొక్క శాలరీలో కూడా ఒక మంచి పొజిషన్లోకి ఆయన వెళ్ళాడు. నేను నా భార్య చిన్న ఉద్యోగం ఒక 1000 తెచ్చుకునే టైంలో ఒక బుక్లో అట్లా రాసుకుని ఆ 200 తీసి మొదటి మాసంలో మొదటి ఆదివారం ఎప్పుడైతే మేము అలా ఇచ్చుకుంటూ వచ్చామో ప్రభువు మమ్మలను అన్ని విషయాల్లో దీవించాడు. నమ్మండి, గృహం ఇచ్చాడు. ఇవన్నీ గొప్పతనం కాదు, మిమ్మల్ని బలపరచడానికి చెబుతున్నా. చక్కటి వెహికల్ ఇచ్చాడు, మంచి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు. చూడండి, దేవునికి ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం బ్రతుకుతామో అప్పు ఉండదు, అనారోగ్యం ఉండదు, కొరత ఉండదు. ఏముండదు తెలుసా? సామెతల గ్రంథం 12:14 అంటాడు, ఒకని నోటి ఫలము చేత వాడు తృప్తిగా మేలు పొందుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు నువ్వు నిత్యముగా దేవుని సన్నిధికి వచ్చి నేను ఇంకనూ ఎందుకు ఈ శాపములోని ఈ కొరతలో కొదువులో ఉన్నాను అంటే నీకు ఈ 3 సూత్రాలు నువ్వు వాడి చూడు, దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. మొదటిది ఏంటంటే స్థిరమైన పట్టుదల ప్రార్థన ఉండాలి. రెండవది సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి. మూడవది వాక్యానుసారంగా దేవునికి త్యాగపూరితమైనవి ఇవ్వవలసినవి నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరలోకాన్ని తెరిచి మీ కుటుంబాలను మీ గృహాలను ఖచ్చితంగా గొప్ప దీవెనలతో నింపుతాడు. ఆమేన్. మరొక వాక్యం చూస్తే ఆదికాండము 7వ అధ్యాయంలో 11-12 ప్రకారం ఇక్కడ నోవాహుని 600 సంవత్సరాలు వచ్చినప్పుడు 2వ నెల 17వ దినమున ఆ దినమునంట ఆకాశ తూములు విప్పబడెను, అంటే పరలోకము తెరవబడింది. 12వ వచనములో 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము ప్రచండంగా కురిచినదండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే యేసేపు దీవించబడుతూ ఉన్నాడో ఆ దీవెనలతోనంటే ఆయన కొలవటము కూడా మానేశాడు. అంటే ఏంటి? తను నేను అనుకోవటం పట్టుదలతో ప్రార్థించాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో విధేయత కలిగి ఉన్నాడు, సంపూర్ణంగా నీతి కలిగి ఉన్నాడు. అలాగే మూడవది కూడా ఏంటంటే దేవునికి ఇవ్వవలసినవి కూడా యేసేపు ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుడు ఆ కుమారుడిని ప్రధానమంత్రిగా హెచ్చించాడు. మరి కొత్త నిబంధన ప్రకారం చూస్తే ఎలాగూ దేవుడు మనల్ని దీవిస్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-10 వరకు మీరు చదవండి. ఇక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడే మాట 3వ వచనంలో, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అంటే పరలోకం అనేది నీలోనే దేవుడు పెట్టేశాడు. అంటే నీలో ఏముంది? ప్రభు యొక్క ఆత్మ ఉంది. ఆ ఆత్మలో నుంచి నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ఆశీర్వాదాలని తోడుకోవచ్చు. అంటే ప్రతి ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుని దగ్గరే ఉంది. మీరు 3-10 వరకు చూస్తే తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆ కృపా మహిమ కంట కీర్తి కలుగునట్లు మనను దేవుడంట తన సొంత కుమారులుగా స్వీకరించుటకు ఆయన వెనుకాడలేదు. అందుకనే మనలను ఆయన ఎదుట ఎలా నిలబెట్టాడంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగా నిలబెట్టాడు. గనుక ఇప్పటికైనా నీలో దేవుని పట్ల వ్యతిరేకతను మానేసి నువ్వున్న పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకుని రోమా 12:2 ప్రకారం నీవు రూపాంతరత పొంది
పట్టుదల కలిగి ప్రార్థిస్తే ఖచ్చితంగా నీవు దేవుని యందు సంపూర్ణమైన విధేయత కలిగి ఉంటే, నీవు దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసినవన్నీ సకాలములో ఇస్తే, నీ కొరకు నోవాహు టైంలో, పేతురు టైంలో, అపోస్తుల టైంలో, ఏ విధముగా యెషయా టైంలో గగనము చీల్చుకుని దేవుడు భూమి మీదకు వచ్చి ప్రజలను ఆశీర్వదించాడు, నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుకున్న దేవుడు ఈ రోజు కూడా ఆయన గగనము చీల్చుకుని నీ దగ్గరికి వచ్చి ఆకాశవాకులు విప్పి పట్టజాలనంత దీవెనలు ఖచ్చితంగా కుమ్మరిస్తాడు. సిలువ మోసిన తర్వాత, రక్తము కార్చిన తర్వాత, ప్రాణం అర్పించినాక ఆయన పునరుద్ధాన శక్తిలో అంతులేని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలంలో, గడిచిన వారంలో ప్రభు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు శారా అండి. పోయిన వారము ఎప్పుడైతే టీవీ చూస్తుందో మరి చాలా రోజుల నుండి ఆ చెస్ట్ పెయిన్ తో బాధపడుతుంది. డబ్బులు లేక మరి ఆమె హాస్పిటల్ కూడా వెళ్ళటలేదు. ఎట్లయినా విశ్వాసంతో ప్రభు స్వస్థపరుస్తాడని ఎప్పుడైతే లాస్ట్ లో నేను ప్రార్థన చేస్తున్నానో, అద్భుతంగా ఆమె టీవీ ముందు ఇలా చేపెట్టినప్పుడు తనకు జరిగిన అద్భుతం ఏంటంటే ఆ చెస్ట్ పెయిన్ నుండి ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందింది. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈమె పేరు జయలలిత అండి. విసన్నపేట. అసలు భయంకరమైన గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఏది తిన్నా కానీ మరి బయటకు వచ్చేసేదంటే వామిటింగ్కి. ఎప్పుడైతే ప్రార్థించామో, ఆ వాటర్ తాగిందో, ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఇప్పుడు నేను భోజనం కూడా చేయగలుగుతున్నాను, ఆ వామిటింగ్స్ అన్ని ఆగిపోయినాయి. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పేరు జయలక్ష్మి అండి. ఉప్పలు భయంకరమైన జ్వరముతో, కడుపుల నొప్పితో మరి ఆమె మంచంలో పడి ఉంది. మరి ఫోన్ చేయడానికి కూడా ఆమె ఆ స్థితిలో లేనప్పుడు మనవరాలు చిన్నపిల్ల, ఒక 3-4 years పిల్ల ఆమె ఎప్పుడైతే నాకు కాల్ చేసి మరి అమ్మమ్మ లెగట్లేదు, మంచాన పడి ఉందన్నప్పుడు మరి ప్రార్థించిన తర్వాత 1 గంటకు ఆమె లేచి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఆ కడుపులో నొప్పి, ఆ జ్వరము నుంచి మరి దేవుడు ఎమ్మటే స్వస్థపరిచాడను. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మనలో గనక నివసిస్తే చనిపోయేవారు కూడా ఖచ్చితంగా బ్రతుకుతారు. అద్భుతం ఏంటంటే జయమ్మ బెంగళూరు. అయితే వీళ్ళ రిలేటివ్ ప్రసాద్ బెంగళూరులో ఉన్నారు. ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా మరి ఆమె లంగ్స్ కంప్లీట్ గా పాడైపోయి 48 hours తర్వాతే చెప్పగలుగుతారు, గ్యారంటీ లేదన్నారు. కానీ వాక్యము కీర్తన 120 ప్రకారం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినన్న వాగ్దానంతో ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించామో ఆఫ్టర్ 4 days దేవుడు ఆమెను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. మరి ఈ రోజు రేపు ఆమె డిశ్చార్జ్ అవుతుంది. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. గుంతకల్లు, ఈమెకి మోకాళ్ళ నొప్పులు 20 సంవత్సరాల నుండి. అట్లాగే కన్ను, అసలు బైబిల్ చదవలేదండి, ఆ కళ్ళు కూడా కనపడవు. ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థించానో, దేవుని మహిమ కొరకు చెప్తున్నా, మోకాళ్ళ నొప్పులు, అలాగే ఒక కన్ను ఇప్పుడు బైబిల్ చదవటానికి కూడా కనపడుతుందండి. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఇటు మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్క్రీన్ మీద వచ్చే నేమ్తో మీరు ఎప్పుడైనా మీకు ఏ బాధ ఉన్నా ఆ వాక్యం మీరు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, దేవుడు లాస్ట్లో నేను చేసే ప్రార్థనలో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా మీ అద్భుతం మీరు చూస్తారు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, యేసయ్యా నా నడుము నొప్పి నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా
నా నడుముని కడిగినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. యేసయ్యా, నేను నీతిమంతురాలిని. ఈ బాధ నుండి నన్ను తప్పించినందుకు వందనాలు. నా కాలు నొప్పి, నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పులు, ప్రతి నొప్పి యేసు నామములో తొలగిపోయినందుకు వందనాలు. ఓకే, మీరు ఇప్పుడు దూరంగా వెళ్ళని చెప్తా. దూరం ఉండు, నడుము సంగతి చూసినాక చెవి చూద్దాం. ఎవరికైనా తగ్గిందో చెప్పండి. ఏమండి, నిజం చెప్పాలి. ఎవరికి తగ్గింది? ఏం తగ్గింది నీకు? నడువు నొప్పి. ఏం పేరు నీ పేరు? నీలమ్మ. ఓకే, నీ కాలు నొప్పి ఉంది. కాలు నొప్పి ఉంది. నడువు నొప్పి తగ్గింది. ఇంకా నడుము దగ్గర తగ్గిన వాళ్ళు చెప్పాలి. నడుము నొప్పి విశ్వాసం ఉంటే చెప్పండి, తగ్గపోతే చెప్పొద్దు. తగ్గింది. ఏం పేరు నీ పేరు? జయమ్మ. ఇంకా ఏం తగ్గింది నీకు? ముడుకంటే మోకాలు నొప్పి. మోకాలు నొప్పి నొప్పి లేదు కదా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? సంవత్సరం అయింది. రాత్రి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఓకే, ప్రార్థన చేస్తా. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగా. ఫ్రాక్చర్ అయిందేమోనని చాలా భయపడ్డాను. ఇప్పుడు కూడా కూర్చోలేకపోయాను. మరి అయ్యగారు ప్రార్థన చేశారు. నేను విశ్వాసంలో ప్రార్థన చేసుకున్నాను తగ్గిపోవాలని. నాకు వెంటనే స్వస్థత వచ్చింది. నేను దేవుని మహిమ కలుగుండాలి. ఏం పేరు నీ పేరు? నాకు ఆపరేషన్ జరిగిందని ప్రార్థన చేసినప్పుడు భుజం నొప్పి తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిందా? రైట్. లెట్ us pray. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆకాశం అనగా పరలోకము తెరవబడాలంటే ప్రభువా, నా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో ప్రార్థించాలి, స్థిరముగా ప్రార్థించాలి, అలాగే విధేయత కలిగి ఉండాలి. నీకు ఇవ్వవలసినవన్నీ త్యాగపూరితంగా మనం ఇచ్చినప్పుడు అయా పరలోకం తెరవబడుతుంది. మాకు గొప్ప దీవెనలు కుమ్మరిస్తావని ఈ రోజు మేము తెలుసుకున్నాం. నా తండ్రి, ఆత్మలను సంపాదించుటకు దేవా, ఈ 3 సూత్రాలు మేము వాడే భాగ్యం దయచేయండి. రక్షణ పాత్రను చేపట్టుకుని ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన ఆకాశము తెరవబడిన ఆయన పేతురు పరవశించాడు ప్రభువా. నీ సన్నిధిలో పరవశించి ప్రార్థించే భాగ్యము దయచేయండి నాయన. దేవా, నీకు వందనాలు. మనుష్యులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నా. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ప్రభువా. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా, అయా రోగాలతో బాధపడుతున్నారు, ఇప్పుడే నీ బలమైన ఆత్మ, ఇప్పుడే నీ బలమైన అభిషేకము నాయన నీ బిడ్డల మీద కుమ్మరించబడును గాక తండ్రి. దేవా, ఆ మెదడులో ఉన్న ఆ బ్లాక్స్ అన్ని కరిగిపోవును గాక, ఆ గడ్డలు కరిగిపోవును గాక. అయా, ఆ కంటిని మీరు తాకండి ప్రభా, గుండెను మీరు తాకండి, లంగ్స్ ను మీరు తాకండి ప్రభా. ఆ స్టమక్ నైనా ఎసిడిటీ ప్రాబ్లంతో, కడుపు మంటతో బాధపడుతున్న బిడ్డలను మీరు తాకండి ప్రభా. నరాలు, ఎముకలు, కిడ్నీ ఫెయిల్ అయ్యి ప్రభా డయాలసిస్ తో ఉన్న బిడ్డలను ఆ 2 కిడ్నీస్ ని మీరు ముట్టండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. లివర్ ను తాకండి ప్రభా. లివర్ లో ఉన్న చీకటి, ఆ బలహీనత వేరుతో సహా తొలగిపోవునుగా. నీవు పొందిన గాయముల చేత, నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత, సమాధానం, విడుదల ఇప్పుడే కలుగునుగాక. అయా, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహములు జరిగించండి ప్రభా. బిజినెస్ లో లాస్ అయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. మరలా నూతన బిజినెస్ దయచేయండి. సంఘాలను స్థిరపరచండి, సంఘాలను బలపరచండి, సంఘాలను ఆయన ఫలింప చేయండి ప్రభా. దైవజనులను బలపరచండి నాయన. ఇదిగో తండ్రి, అనేక ఆత్మలు సంపాదించుటకు ఈ టీవీ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగా. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.